పరిస్థితి ఓటు అడగడానికి ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ఏం చెప్తారు? నవీన్ గారిని ఆదరిస్తా ఉన్నారా? ఏం చెప్తా ఉన్నారు? ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలందరూ నవీన్ యాదవ్ గారిని గెలుపు కోసం వాళ్ళు తప్పు అనకుండా గెలుస్తుండు. ప్రజలందరూ ఆదరణ నవీన్ యాదవ్కే ఉంది. ఎందుకు నవీన్ యాదవ్కి ఎందుకు ఓటేయాలంటారు? అంటే బీఆర్ఎస్ ఉంది, ఇక్కడ బీజేపీ కూడా ఉంది కదా. నవీన్ యాదవ్కి ఎందుకు ఓటేయాలంటే నవీన్ యాదవ్ వాళ్ళ ఫ్యామిలీ ఇంతకుముందు నుంచే రాజకీయాలు ఉన్నారు కాబట్టి ప్రజల యొక్క సాధక బాధకాలు ఇందు ముందు నుంచే వాళ్ళ నాన్నగారు ఆధ్వర్యం నుంచి విన్నాడు కాబట్టి చిన్నప్పటి నుంచి ఆయనకు ఇక్కడ ప్రజలతో మమేకమై ఉంది కాబట్టి ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజల యొక్క సాధక బాధకాలు మంచి చెడులు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఈ అభివృద్ధి ఏంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏందనేది అతనికి తెలుసు కాబట్టి ప్రజలందరూ ఆయనకు ఇస్తే మా బాధలు మా సాధక బాధకాలు అన్నీ ఆయన తీరుస్తారు కాబట్టి ఇక్కడ జూబ్లీహిల్స్ అభివృద్ధి చెందాలంటే ఆయన ఏమి ద్వారానే అవుతుందని చెప్పి ప్రజలు అట్లా అంటారు. అంటే ఇక్కడ అతను రౌడీ, అతనికి ఓట్లు లేరు, ప్రజలు భయపడుతున్నాను ఇంటికి పోతే అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు కదా. ఈ బీఆర్ఎస్ఎల్ కానీ బీజేపీ కానీ ఏంది ఎదుటిల మీద బురిదేసి లాభం పొందాలన్న ఉద్దేశంతో చేస్తారు తప్ప ఆయనే రౌడీ అయితే ఇంత ఆధారణ ఎందుకుంటుంది? ఇంత ఆధారణ ఎందుకున్నది? ఒకసారి ప్రజలకు పోయి చూస్తే వాళ్ళకి భయంతో, ఎందుకంటే ఓడిపోతామన్న భయంతో ఎదుటి వ్యక్తి మీద బురదదాలన్న ఉద్దేశంతో వీళ్ళు చేస్తారు తప్ప నవీన్ యాదవ్ రౌడీ కాదు, ఆయన ఏం కాదు. ఏదైనా ప్రజలకు మంచి చేయాలని ఉన్నాడు కాబట్టి ఆయనకే ఓటు వేయాలని చూస్తారు ప్రజలు. హైడ్రా పేరుతో చాలా మంది ఇల్లు కూల్చేసింది, మళ్ళీ కూడా నవీన్ యాదవ్ గెలిస్తే పెద్ద పేదవాళ్ళ ఇల్లు మొత్తం కూల్చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు హైడ్రా అనేది ఇప్పుడు వచ్చింది కాదు కదా, గత సంవత్సరాల నుంచి నడుస్తుంది. నవీన్ యాదవ్ వస్తేనే ఇంకా కూల్చేస్తే ఎట్లా అంటాడు? అది ఏదైతే పద్ధతి ఉందో దానికి ఒక ప్రణాళిక ఉన్నది, దానికి ఒక సిస్టమ్ ఉన్నది. ఏది అయితే ఆక్యుపై చేసుకురో కబ్జాదారులు ఉండో వాళ్ళే చేస్తారు తప్ప నిజమైన పేదవాళ్ళకి కానీ నిజమైన వతందారికి కానీ ఎవరు ప్రభుత్వం ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. అంటే ఇక మరొక ప్రచారం ఏంటంటే నిన్న కేకే సర్వే వచ్చింది. కేకే సర్వేలో కూడా బీఆర్ఎస్ పార్టీ హవానే ఉంది, కాంగ్రెస్ పార్టీ తలపట్టుకుంటున్న రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఏం చెప్తారు? అదంతా అబద్ధం. వాళ్ళు రేటింగ్ ఇచ్చుకోవడం కోసం అట్లా చెప్పుకుంటారు తప్ప ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు, మీరు కూడా మాట్లాడారు చాలామంది. ఏం చెప్పారో మీకు కూడా తెలుసు. సరే నేను మాట్లాడిన ఒక భాగం అయితే వాళ్ళు మీకు కూడా అంతకంత తెలుస్తుంది కదా, అవగాహన అవుతుంది కదా. అందుకని కంపల్సరీ యువకుడు రేపు రాబోయే కాలంలో భవిష్యత్తు ఉన్నది. ఈ జూబ్లీహిల్స్ పరిస్థితులు జూబ్లీహిల్స్ డెవలప్ కావాలంటే ఒక నవీన్ యాదవ్తో సాధ్యం అవుతుంది. పార్టీలకు అతీతంగా కూడా వాళ్ళకి ఓటేయడానికి అందరూ అడుగున్నారు. ఈ ప్రతిపక్షాలు ఏవైతే బీజేపీ బీఆర్ఎస్ ఉందో వాళ్ళని ఖాళీ పేరుకు మాత్రమే బురద వెళ్ళాలనే ఉద్దేశం చేస్తారు తప్ప అదంతా ఏం లేదు.